హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. శేఖర్ భాష బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వన్ అండ్ ఓన్లీ కమెడియన్. అయితే అనూహ్యంగా భాష రెండో వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొని తన అనుభవాల్ని పంచుకుంటూ ఉంటారు. ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ బజ్ హోస్ట్గా అర్జున్ అంబటి చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాష ఆ తర్వాత నాగార్జున వద్దకు వచ్చి స్టేజ్ పై నుండి హౌస్లో ఉన్న కంటెస్టెంట్తో మాట్లాడారు. ఆ తర్వాత బజ్లోకి అడుగుపెట్టాడు శేఖర్ భాష. ఇక శేఖర్ భాషకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన అర్జున్, మీ ఎలిమినేషన్పై మీ ఫస్ట్ రియాక్షన్ ఏమిటి అని అడిగితే, నేను ఇప్పుడు ఎలిమినేషన్ గురించి ఆలోచించడం లేదు, నాకు కొడుకు పుట్టాడు, ఆ ఎమోషన్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటూ చెప్పడంతో కంగ్రాట్స్ భాషాబాయ్ అంటూ చెప్పాడు అర్జున్. ఇక మొదలు పెడదామా అని అర్జున్ అడిగితే ఓ ఎస్ అంటూ ఇంటర్వ్యూలోకి దిగారు. మొదటగా అర్జున్, మీ ఎలిమినేషన్కి రీజన్ ఏమై ఉంటుంది అని ప్రశ్నిస్తే, నేను ఎలిమినేట్ అవుతాను అని అస్సలు ఊహించలేదు అర్జున్, సో నా ఎలిమినేషన్కి రీజన్ ఏమిటో ఇప్పుడే చెప్పలేను అంటూ చెప్తూనే, సిల్లీ రీజన్స్తో నన్ను నామినేట్ చేసి మా ఫ్రెండ్ బయటకు పంపేశాడు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనితో అర్జున్, ఆదిత్యపై మీ ఒపీనియన్ ఏమిటి అంటే, ఆయన ఎలా బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడో అర్థం అవ్వడం లేదు, మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా చాదస్తం మనిషి, చాలా తక్కువగా మాట్లాడతాడు, ఆదిత్య నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనితో మీరు ఫ్రెండ్షిప్ చేశారు కదా అని అడిగితే, ఇప్పటికీ ఎప్పటికైనా ఆదిత్య నా ఫ్రెండ్, అయితే అతనికి ఈ హౌస్ సెట్ కాదని చెప్తున్నా అంటూ చెప్పాడు శేఖర్ భాష. ఇక ఆ తర్వాత, మీ దృష్టిలో ఈ హౌస్లో బెస్ట్ ఎవరు, వరస్ట్ ఎవరు అని ప్రశ్నిస్తే, బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ అంటే అభయ్ అంటూ చెప్పాడు. అందరి గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడు, టాస్కులు బాగా ఆడుతున్నాడు అంటూ బెస్ట్ కంటెస్టెంట్ అంటూ చెప్పాడు. ఇక వరస్ట్ ఎవరో చెప్పు అంటే, చాలామంది ఉన్నారు అంటూ పృథ్వీ, ఆదిత్య అని చెప్పాడు. ఇక ఆపై యష్మిపై నీ అభిప్రాయం ఏమిటి అని అర్జున్ ప్రశ్నించగా, చీఫ్గా ఎన్నిక అవ్వగానే ఏదో దేశానికి ప్రధాని అన్నట్టుగా ఫీల్ అయ్యింది, తాను చెప్పిందే చెయ్యాలి అనేది రూలింగ్ ఎక్కువ, అందుకే చీఫ్ పదవి పోయింది అంటూ చెప్పాడు. నువ్వు కూడా యష్మి క్లాన్లో ఉన్నావు కదా, ఇంట్లో ఉన్నప్పుడు యష్మితో ఈ మాటలు ఎందుకు చెప్పలేదు అంటే, తాను వినే రకం కాదు, తన మాట తనదే, ఇష్టం వచ్చినట్టు ఎగరడం అంతా నాటకం అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక సోనియా విష్ణుప్రియ గురించి అడిగితే, సోనియా చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంది, అది నాకు తొలివారంలోనే అర్థం అయ్యింది, విష్ణుని చాలా మాటలు అనేసింది, ఆమె ప్రధాన టార్గెట్ విష్ణుప్రియనే, అది సోనియానే చెప్పింది, అయితే విష్ణుప్రియ మాత్రం చాలా మంచి అమ్మాయి, ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాలి అని అనుకోదు, సోనియా ఎన్ని మాటలు అన్నా కూడా చివరికి వెళ్ళి తనే మళ్ళీ సోనియాకి సారీ చెప్పింది, నిన్న నాగార్జున సార్ కూడా సోనియాకి గట్టి కోటింగ్ ఇచ్చాడు కాబట్టి ఇకపై సోనియా విష్ణు జోలికి వెళ్ళదు అని నా అభిప్రాయం అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత సంచాలకుగా నువ్వు నిర్ణయం కరెక్ట్గా తీసుకున్నావా అని ప్రశ్నిస్తే, అక్కడ ఎలా ఉంటుందో నీకు తెలియదా అర్జున్, నాకు అయితే కరెక్ట్గా ఉన్నాను అని చెప్పాడు. నిఖిల్ గురించి అడిగితే, నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ పర్సన్, కానీ టాస్క్లోకి వచ్చేసరికి డిఫరెంట్ నిఖిల్ మనకి కనిపిస్తాడు, నిజంగా సూపర్ గ్రేమర్ అంటూ ప్రశంసించాడు. నిఖిల్కి ఈ సీజన్ విన్నర్గా నిలిచే లక్షణాలు ఉన్నాయి అంటూ చెప్పడం విశేషం. ఇక సీత గురించి అడిగితే, సీత నిజంగానే కిరాక్ అంతే, తనతో ఆర్గ్యుమెంట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు, చెడుగుడు ఆడేస్తుంది అంటూ అతిపెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. నైనిక, యష్మి చీఫ్స్ పదవి తొలగించారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏమిటి అంటే, వారిద్దరూ చీఫ్ అంటే కేవలం కెప్టెన్ అనుకున్నట్టుగా ఉన్నారు, అందుకే బిగ్ బాస్ తీసేశాడు అని అన్నారు. మీరు కాకపోతే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నారని ప్రశ్నిస్తే, నా వరకైతే ఆదిత్య ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాను, కానీ నేనే వస్తాను అని ఊహించలేదు,
అంతా మన మంచికే, నా కొడుకుతో ఈ సమయం హ్యాపీగా గడిపేస్తాను అంటూ చెప్పడం విశేషం. ఇక మణికంఠ గురించి అడిగితే, మణికంఠ నేను మొదట్లో వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ పర్సన్, ఈ వీక్ ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాను. కానీ మణికంఠకి పిచ్చ క్లారిటీ ఉంది. ఈ గేమ్ ఎలా ఆడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది పక్కా క్లారిటీగా ఉంది. బిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్గా నిలిచిన అభిజిత్ను చూసినట్టు నాకు మణికంఠను చూస్తే అనిపిస్తుంది అంటూ మణికంఠపై ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తంగా శేఖర్ భాష అర్జున్తో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.